హాయ్ ఆల్. సో మీకేమనిపిస్తుంది? బిగ్ బాస్ అగ్ని పరీక్ష డైలీ చూస్తున్నారు కదా, మీకేమన్నా అనిపిస్తుందా? నాకైతే కొంచెం కోపం వస్తుంది. అంటే డే బై డే దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటూ పోవాలి, కానీ ఈ జడ్జెస్ని తర్వాత ఆ శ్రీముఖి ఓవర్ యాక్షన్ చూస్తుంటే చాలా ఇరిటేట్ అయితే అనిపిస్తుంది. మధ్యలో డైలాగులు సొల్లాపు ఏంది, ఈ డైలాగులు ఏంది అంటే కామన్ పీపుల్ కాబట్టి ఎలా మాట్లాడినా సెట్ అయిపోతుంది. అదే సెలబ్రిటీస్ వస్తే మరి ఆ డైలాగులు ఎందుకో కొట్టరు. అంటే మీరు ఒక స్టేజ్ నుంచి సెలబ్రిటీస్కి ఎదిగిన వాళ్లే, మీరేమి బై బర్త్ గోల్డెన్ బెడ్ మీద పుట్టలేదు కదా, మీరేమి సో నార్మల్ పీపుల్ లాగా ఉండి తర్వాత సెలబ్రిటీస్గా మారిన వాళ్లే. మీకు వచ్చేసి నార్మల్ పీపుల్ని చూస్తే ఇలాంటి నోటి దురుసు మాటలు బాగా ఎక్కువైపోతున్నాయి అనమాట. మొన్నేమో నవదీప్ సో ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చి అనే డైలాగ్స్, మరి జనాలు ఇంతగానం గడ్డి పెడుతున్నా మరి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే తెలియట్లేదు. సో ఇంకా కంటెస్టెంట్స్ విషయానికైతే వచ్చేద్దాం. నిన్న మొన్న అయితే శ్రీజ దుమ్ము దులిపేసింది అనేసి అనుకున్నామా, ఈరోజు మొత్తం ఆలోచనలని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసినట్టే ఉందనమాట. అంత ఘోరంగా ఉంది. అసలు ఆ ఐడియా ఎలా ఇచ్చిందో, దాన్ని మాస్క్ మ్యాన్ ఎలా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నాగాని బాగా ఆడుకున్నారనమాట, మామూలుగా ఆడుకోలేదు. అతన్ని 3 మెంబర్స్కి లీడర్షిప్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు అని చెప్పి అతనితో ఇప్పించి బాక్సులన్నీ ఇప్పించి మళ్ళీ తిరిగి అతనికి ఇంకా మైండ్ చెదిరిపోయేలాగా కంటెస్టెంట్స్ మీలో మీరు స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన ఇచ్చి వాళ్ళల్లో వాళ్ళకి స్వాపింగ్ జరిపించి ఆ తర్వాత ఫైనల్గా 3 లీడర్లు అనేది సెలెక్ట్ అయితే అయిపోయారనమాట. అయితే ఈ 3లో ఉండాలి వీళ్ళు లీడర్గా అని చెప్పి నాగా ఇచ్చిన వాళ్లే నాగాని సెలెక్ట్ చేసుకోకపోవడం అయితే ఆశ్చర్యం. సో దాంట్లో ఈ మాస్క్ మ్యాన్ స్ట్రాటజీ ఏంటి అంటే, నాకు కావాల్సింది గేమ్లో కావాల్సింది ఎవరికైతే ఉంటాయో వాళ్ళనే తీసుకుంటాం, ఇది గేమ్ స్ట్రాటజీ అని చాలా సింపుల్గా అయితే కొట్టిపడేశాడు. సో అతని నమ్మకానికి ఇతను ఖచ్చితంగా ఉండాలి, ఇతను లీడర్షిప్లో ఉండాలి, ప్రసన్న అనుకుంటా, సారీ అతను కాదు ప్రసన్న అనుకుంటా, లీడర్షిప్లో ఉండాలి అని చెప్పేసి ఏ నమ్మకంతో అయితే అతనికి ఇచ్చాడో ఆ నమ్మకం అనేది పాపం నా విషయంలో నాగా దెబ్బతిన్నాడని నాకైతే అనిపించింది అనమాట. సో అలాగా మొత్తానికైతే పాపం ఎవరినైతే ఎన్నుకోవాలనుకున్నారో వాళ్లే మళ్ళీ తిరిగి నాగాన్ని తీసుకోకుండా అయితే జరిగింది. ఇక వెన్నుపోటు అనేది ఈరోజు ఫస్టే స్టార్టింగ్లోనే మనకైతే కనిపించింది. ఇక ఆ తర్వాత అయితే ఈ మర్యాద మనీష్ అయితే మొత్తం రెస్పెక్ట్ మొత్తం పోగొట్టుకుంటున్నాడు. అబ్బా డే బై డే ఇంప్రూవ్ అవుతాను, నా స్ట్రాటజీ ప్లే చేస్తాను అండ్ నా నార్మల్గా నాకున్న పవర్ని యూజ్ చేస్తాను అని చెప్పేసి లీడర్షిప్లో ఉన్నా దెబ్బే తిన్నాడు, కంటెస్టెంట్గా ఉన్నా దెబ్బే తిన్నాడు, ఈరోజు జడ్జి టైప్లో ఒక హోదానిచ్చిన అందులో కూడా దెబ్బతిన్నాడు అనమాట. మరి అతన్ని ఏ రకంగా మనం ముందుకు నడిపించాలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే డే బై డే చూస్తున్నా కొద్దీ నిన్న ఉన్న ఒపీనియన్ ఈ రోజు ఉండట్లేదు, మనకే ఉండట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఓట్లు అనేవి పడతాయి, వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో జనరల్గా ఏంటంటే ఓట్ బ్యాంక్ అనేది డే బై డే వీళ్ళు పెంచుకుంటూ ఉంటే చాలా బాగుండేది, కానీ తగ్గించుకుంటూ వస్తున్నారు. శ్రీజ మొత్తానికి ఈ మాస్క్ మ్యాన్ కి హింట్ ఇవ్వడం ఏంటో, డస్ట్ అంతా తీసుకెళ్లి ఆపోజిట్ టీంలో పడేసేయని చెప్పి వాళ్ళు బెల్ కొట్టిన తర్వాత కూడా సో వీళ్ళు వచ్చేసి చెత్తను తీసుకెళ్లి పక్కనున్న 2 టీమ్స్ దాంట్లో ఇసిరేశారు. ఓడిపోతారని తెలిసినా పక్కన వాళ్ళని కూడా ఎందుకు గెలవనియాలి, ఏదో ఒక గేమ్ ప్లే చేసి ఏదో ఒక రకంగా గెలవాలి అన్న ఆలోచనతో ట్రై చేసినట్టుంది శ్రీజ. మొత్తానికి వాళ్ళ టీంనే కొంచెం దెబ్బతీసిందని అనుకోవాలి. ఫైనల్ గా వీళ్ళు ఇన్ని తప్పులు చేశారు కదా, ఇంతమంది కంటెస్టెంట్ అందరివి తప్పున్నాయి. సో బెస్ట్ ఈరోజు పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారు అనేది ఇవ్వకపోయినా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారు అనేదైనా కనీసం ఆ ఎల్లో కార్డ్ అయినా ఇవ్వాలి కదా. మరి ఎల్లో కార్డ్ ఇస్తాను, నా దగ్గర 4 ఉన్నాయి అని స్టేజ్ మీదకి వచ్చిన నవదీప్ ఎల్లో కార్డ్ అనేది ఇవ్వకుండా టోటల్ గా స్టేజ్ దిగి వెళ్ళిపోవడం ఏంటో, మరి అందులో ఏం గేమ్ ప్లాన్ ఉందో ఏం స్ట్రాటజీ ఉందో నాకైతే అర్థం కాలేదు. సో చాలా యాక్టివ్ గా గేమ్ స్టార్ట్ అయ్యింది, కొంచెం ఫన్ గా తీసుకెళ్లారు స్టార్టింగ్ లో అనుకున్నాను. బట్ ఫన్ కాస్త లాస్ట్ కి వచ్చేసరికి ఆడియన్స్ కే కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అయిపోయింది అనమాట. సో ఈరోజు ఫైనల్గా గెలిచింది లేదు, ఓడింది లేదు అన్నట్టు అయిపోయింది. ఎల్లో కార్డు ఇవ్వచ్చు అబ్బా, చాలా మంది రాంగ్ ఉంది. మెయిన్ ఏంటంటే అక్కడ జడ్జెస్ని 3 పెట్టేసి మీరు వాళ్ళు కరెక్ట్గా చేశారో లేదో చూడండి. ఫస్ట్ ఏమో అంట్లు తోమడం, ఆ తర్వాత ఏమో బట్టలు మడతేయడం దగ్గర నుంచి కసువు ఊడవడము తొడవడము అని చెప్పి, ఇక్కడ వచ్చేసి మాస్క్ మ్యాన్ లాస్ట్లో అతని దగ్గర తుడిచేది లేకపోతే కూడా అతని షర్ట్ తీసి అక్కడ క్లీన్ అయితే చేశాడు. ఇక షర్ట్ తీసి క్లీన్ చేయడం ఏంటో, మరి గేమ్ స్ట్రాటజీ ఏంటో నాకైతే ఈరోజు మైండ్ పోయిందనమాట. కాసేపటికే మైండ్ అంతా వెళ్ళిపోయింది నాకు.
సో అలా షర్ట్ తీసి తుడవడం ఇతని ఆలోచన అయితే, ఇతని దాంట్లో ఉన్న చెత్తనంతా పక్కనున్న 2 టీంలలో వేయడం అనేది మరి అదేం స్ట్రాటజీనో నాకు అర్థం కాలేదు. సో ఫైనల్గా ఈరోజు మొత్తం గోవింద, అంతసేపు కష్టపడి చూసిందంతా నాకు వేస్ట్ అనిపించింది. ఏదో ఒకటి అంతసేపు కష్టపడి చూసిన ఆడియన్స్ కోసమైనా ఎల్లో కార్డ్ ఎవరో ఒకళ్ళకి ఇవ్వాల్సింది. నిజంగా ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలో చెప్పనా, మళ్ళీ ఈరోజు ఎల్లో కార్డ్ మర్యాద మనీష్కే అందుద్ది గ్యారంటీగా. ఎందుకంటే 2-3 సార్లు అతను దెబ్బతిన్నా కానీ ఏ మాత్రం ఆలోచన అనేది లేకుండా మళ్ళీ ఈరోజు కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఇవ్వకుండా కంటెస్టెంట్స్ని వాళ్ళ టీం కూడా గెలవకుండా సగం ఇతనే చేశాడు. ఎందుకంటే వరస్ట్గా ఉంచేసి అందరినీ తిట్టేదాకా అయితే తీసుకొచ్చాడు అనమాట. సో అతనికి ఇవ్వచ్చు. ఏంటంటే అతనికి ఇంకొక ఎల్లో కార్డ్ వచ్చిందనుకో, అప్పుడు ఖచ్చితంగా అతను అగ్ని పరీక్షలో ఉండకుండా పంపించేసేయాలన్నమాట. అలాంటప్పుడు అతన్ని పంపించకుండా ఉంచడం కోసం వీళ్ళు ఇలా కోపంతో నటించి బయటికి వెళ్ళిపోయారేమో అని ఒక చిన్న ఆలోచన అయితే నాకు వస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఒకవేళ నాకు తెలిసి హాట్‌స్టార్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అగ్ని పరీక్ష మార్నింగే చూసేస్తున్నారు. నేను కూడా అలానే చూస్తున్నాను అనమాట. శ్రీజ అనేది ఈరోజు కొంచెం ఓవర్గా గేమ్ ప్లే చేసింది అండ్ పక్కన వాళ్ళతో గొడవ పడ్డం. అంటే తనకి మైండ్ ఎలా అయిపోయిందంటే బిగ్ బాస్ అంటే గొడవలు పడాలేమో, కావాలని మనం గెలవడం కోసం ఎన్ని చెత్త ప్లాన్స్ అయినా వేయొచ్చేమో అని చెప్పేసి ఒక చెత్త ప్లాన్స్ ఉంటాయి అని చెప్పి ఆలోచించి ఆ చెత్తను కాస్త పక్క టీంలో పోయిచ్చిందేమో, నాకైతే తెలియదు. బట్ నిన్న మొన్న ఆడిన దాంట్లో ఏంటంటే శ్రీజ తను వచ్చేసి అక్కడ పక్కన కుండలో నాకు బొమ్మ కనిపించింది, అది ఆపోజిట్ టీంది, పగలగొట్టే అని అన్నది. సరే ఓకే, తను చూసింది కాబట్టి గ్యారంటీ ఉంది కాబట్టి తన టీమ్మేటే కాబట్టి పగలగొట్టేయమంటే అది వేరు, ఓకే అయిపోయింది అని అనుకోవచ్చు. కొంచెం తెలివి ఉపయోగించింది నిన్న మొన్న అని అయితే అనుకున్నాను. బట్ ఈ రోజు వచ్చేసరికి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందేమో అమ్మాయికి అని నాకు అనిపించింది. అలా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ టీంలో పోసేయి, అలా పోస్తే ఏంటంటే వాళ్ళు కూడా గెలిచినట్టు అవ్వదు. ఎందుకంటే ఇది చేయడానికి ముందు వాళ్ళు బెల్ కొట్టడానికి ముందు అనుకో ఓకే, వాళ్ళ దాంట్లో చెత్త ఆల్రెడీ ఉంది, అప్పుడు బెల్ కొట్టడానికి లేదు కాబట్టి ఈమె చేసిన స్ట్రాటజీ అనేది అక్కడ వర్కౌట్ అయ్యేది. కానీ ఏం చేసిందంటే తను లేట్గా కొంచెం ఆలోచించిందో మరి ఏం చేసిందో, మొత్తానికి వాళ్ళు బెల్ కొట్టేసిన తర్వాతనే ఆ గేమ్ అయిపోయిందని చెప్పిన తర్వాతనే ఈమె తీసుకెళ్లి మొత్తం పోయిచ్చింది. అసలు అంత లేట్ ఎందుకైందో వీళ్ళ టీంకి నాకు అర్థం కాలేదు. అక్కడ బట్టలు మడతేయడానికి కానీ అంట్లు తోమడానికి 2 వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ టీంలో 2 మెంబర్స్ వెళ్ళి కడిగినా కానీ అది క్లీన్ ఎందుకు అవ్వలేదో నాకు అర్థం కాలేదు. అసలు అంతసేపు చూపించారు మనకి, వాటర్ కింద పెట్టారు, క్లాత్తో రిమూవ్ చేశారు. మరి క్లాత్తో రిమూవ్ చేసిన తర్వాత కూడా శ్రీముఖి ఫింగర్తో ఇలా అనంగానే డస్ట్ చేతికి ఎలా వచ్చిందో మరి నాకైతే అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఏం కడిగారు, ఏం చేశారని చెప్పేసి. అసలు ఈరోజు టాస్కులు కూడా నాకు పెద్ద ఏమనిపించలేదబ్బా. ఫస్ట్ ఫన్నీ టాస్క్ నాగాతో స్టార్ట్ అయింది మాత్రం ఓకే అనిపించింది. అండ్ ఆ తర్వాత ఈ అంట్లు తోమే కాన్సెప్ట్, బట్టలు మడతేసే కాన్సెప్ట్. బట్టలు మడతేయాలంటే ఎలా మడతేయాలి? సో చాలా మంది చాలా రకరకాలుగా వేస్తుంటారు. అంటే లైన్ కరెక్ట్గా ఉండాలా, లేకపోతే వెడల్పు ఈవెన్గా ఉండాలా, ఎలా మడతేయాలి ఏంటి అనేది ఇవ్వలేదన్నమాట. సో చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పకుండా ఇదిగోండి ఇలానా మడతేసేది, కింద పడ్డది ఇలానా తీసేసేది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. సో నాకెందుకో ఈరోజు డిసప్పాయింట్ అనిపించింది ఈ వీడియో, అందుకే తీస్తున్నాను. సో రేపటి నుంచి కూడా కంప్లీట్గా మనకి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. మీకేమనిపించింది? ఎల్లో కార్డ్ ఎవరికి వర్త్ అనిపించింది ఈరోజు? అంటే ఎవరికి ఇవ్వచ్చు ఎల్లో కార్డ్ అనేది. సో ఎల్లో కార్డ్స్ కూడా ఇవ్వకుండా జడ్జెస్ అంత కోపంగా వెళ్ళిపోయేంత అవసరం ఇందులో ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి కావాల్సింది కూడా వేస్ట్ వాళ్ళకి ఎల్లో కార్డ్స్ ఇవ్వాలనే కదా సార్. మరి ఈరోజు చాలా మంది వేస్ట్ వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు ఆడిన టాస్కుల్లో అంతా వేస్టే ఉంది, కరెక్ట్గా లేదు. సో మరి ఈజీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు. మరి ఇవ్వకుండా ఎందుకు గేమ్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయారో నాకైతే అర్థం కాలేదు. సో మీకేమనిపించింది? మీకు ఎవరు బెస్ట్ అనిపించింది, ఎవరు వేస్ట్ అనిపించింది? ఒకవేళ మీరే ఎల్లో కార్డ్ ఇవ్వాలనుకుంటే ఏ కంటెస్టెంట్కి ఎల్లో కార్డ్ ఇస్తారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతిరోజు వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి. బెల్ నొక్కితే మాత్రం మీకు నోటిఫికేషన్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా బెల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.